నమస్కారం. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. శం అంటే శుభం, శంకరుడు అంటే శుభాలను కలిగించేవాడు, సర్వం శివమయం. అయినప్పటికీ శివరాత్రి అనగానే ఏ శివాలయానికి వెళ్ళాలా అని మనందరం ఆలోచిస్తుంటాం. మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీశైలం. కానీ శివరాత్రి రోజు శ్రీశైలం వెళ్ళటం అంటే ఆ రద్దీని తట్టుకోవడం మన వల్ల అవుతుందా? అంతవరకు ఎందుకు, హైదరాబాద్ చుట్టూ ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. వాటి గురించి నేను చెప్తాను. ఏ శివాలయానికి వెళ్ళాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. పదండి జోరుగా హుషారుగా. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాల్లో ఉండే వాళ్లకు బాగా దగ్గరగా ఉండే శైవక్షేత్రం కేసర. కేసర చూసేశాం అనుకుంటే ఈసారి బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయానికి వెళ్ళిరండి. హైదరాబాద్కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శివాలయం. సికింద్రాబాద్ పటాన్ చెరువు నుంచి బస్సులు ఉంటాయి. సొంత వాహనంలో వెళ్ళాలంటే మెదక్ హైవే మీద దుండిగల్ దాటాక గుమ్మడిదల పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొంత దూరం వెళ్తే బొంతపల్లి వస్తుంది. అక్కడి నుంచి ఎడం వైపు బొంతపల్లి కమాన్ నుంచి జిన్నారం రోడ్డులో 3 కిలోమీటర్లు వెళ్ళి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ వీరభద్రుడు భద్రకాళి సమేతుడై ఉన్నాడు. ఎప్పుడో కాకతీయుల కాలం నాటి శివాలయం ఇది. హైదరాబాద్ ముంబై హైవే మీద జహీరాబాద్ వెళ్తుంటే సదాశివపేట కంటే ముందే నందికంది అనే ఊరు వస్తుంది. హైదరాబాదుకు 70 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఇక్కడ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడ స్వామిని శ్రీరామలింగేశ్వరుడు అంటారు. ఈ ఆలయం అద్భుత శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఈ నందికంది గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేశాను. దాని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేదు అనుకుంటే ఈ వీడియో చివర తమ్మునైల్, ఎండ్ స్క్రీన్లో తమ్మునైల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసైనా చూడొచ్చు. హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది కొమరవెల్లి. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి కొమరవెల్లికి బస్సులు ఉంటాయి. సొంత వాహనంలో వెళ్ళాలంటే షామీర్పేట మీదుగా కరీంనగర్ హైవేలో 90 కిలోమీటర్లు వెళ్ళి రైట్ తీసుకుంటే కొమరవెల్లి మల్లన్న గుడి వస్తుంది. ఇక్కడ శివరాత్రి చాలా బాగా జరుగుతుంది. పెద్ద పటం అనే ముగ్గులు వేయటం ఇక్కడ ప్రసిద్ధి. వీలైతే చూడండి. కరీంనగర్ హైవే పైనే సిద్దిపేట, సిరిసిల్ల దాటి ముందుకు వెళ్తే వేములవాడ రాజన్న గుడి వస్తుంది. శ్రీ రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరీదేవి సమేతుడై ఇక్కడ కొలువు ఉన్నాడు. ఈ ఆలయాన్ని చోళరాజైన రాజరాజ నరేంద్రుడు కట్టించాడు. ఇక్కడ భక్తులు కోడె మొక్కులు తీర్చుకుంటారు. ఇంకొంతమంది ఇక్కడ స్వామికి బెల్లం సమర్పించుకుంటారు. ఒక ప్రాచీన చారిత్రాత్మకమైన శివాలయంతో పాటు
గొప్ప శిల్పకళా సంపదను కూడా చూడాలనుకుంటే వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడికి వెళ్ళండి. కాజీపేట రైల్వే స్టేషన్ నుండి ఆటోలు ఉంటాయి, లేదా బస్సులో వెళ్ళినా బస్టాండ్ నుంచి ఆటోలు ఉంటాయి. ఇక్కడ ఉండే శివుడు రుద్రేశ్వరుడు. హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉంది బీదర్. ఈ బీదర్లో ఉంది పాపనాశి శివాలయం. రావణాసురుని చంపేసి అయోధ్యకు వెళ్తూ శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడంట. ఇక్కడ భూమిలోంచి వచ్చే నీటి ఓట ఉంటుంది. ఆ నీటిని ఒక గుండంలో నింపి పెడతారు. ఆ గుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయంట. అలాగే ఇక్కడ పాపనాశి చెరువు ఉంటుంది. ఆ చెరువు ఒడ్డున ఫ్యామిలీతో ఆహ్లాదంగా గడపచ్చు. హైదరాబాద్కు 220 కిలోమీటర్ల దూరం, వరంగల్ నుంచి అయితే 70 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రామప్ప దేవాలయం. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉన్న ఈ రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా అంటారు. 2021లో రామప్ప దేవాలయానికి ప్రపంచ యునెస్కో వారసత్వ హోదా దక్కింది. ఈ ఆలయానికి వెళ్తే దగ్గరలోనే లక్నవరం కూడా చూసేసి రావచ్చు. హైదరాబాదు నుంచి బెంగళూరు హైవే మీద 200 కిలోమీటర్లు వెళ్ళి పుల్లూరు నుంచి ఎడమవైపు లోపలికి ఒక 15 కిలోమీటర్లు వెళ్తే అలంపూర్ చేరుకుంటాం. అలంపూర్కి బస్సుల్లో, రైళ్లలో కూడా వెళ్ళచ్చు. ఇక్కడ ఉన్న జోగులాంబ దేవిని దర్శించుకున్నాక ఆ పక్కనే నవబ్రహ్మేశ్వర ఆలయాలు ఉన్నాయి. అంటే ఏకంగా 9 శివాలయాలు. ఇవి కాకుండా జోగులాంబ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో పాపనాశి ఆలయాల సమూహం ఉంది. ఇక్కడ పాపనాశేశ్వరుడు ఉంటాడు. అలాగే దీనికి దగ్గరలో ఉన్న సంగమేశ్వర ఆలయంలో సంగమేశ్వరుని దర్శించుకోవచ్చు. బోలెడంత ప్రశాంతతతో పాటు అద్భుతమైన శిల్పకళతో ఈ దేవాలయాలన్నీ మనోహరంగా ఉంటాయి. అలంపూర్లో ఉన్న శివాలయాల గురించి నేను ప్రత్యేకించి ఒక వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేదంటే ఈ వీడియో చివర ఎండ్ స్క్రీన్లో థంబ్నెయిల్స్ ఉంటాయి, వాటిని క్లిక్ చేసి చూడొచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన అడవి మధ్యలో పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉంటుంది కాళేశ్వరం. ఇక్కడ గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వల్ల
త్రివేణి సంగమ స్థలం అని కూడా అంటారు. గర్భగుడిలో 2 శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది అంటే శివుడిది, ఇంకోటేమో కాళేశ్వరునిది అంటే యముడిది. అందుకే ఈ ఆలయాన్ని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అంటారు. హైదరాబాదు నుండి కాళేశ్వరానికి నేరుగా బస్సులు ఉన్నాయి. ఒకవేళ సొంత వాహనంలో వెళ్ళాలంటే హైదరాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి మీదుగా కాళేశ్వరం వెళ్ళొచ్చు. ఇలా అయితే 300 కిలోమీటర్లు ఉంటుంది. లేదంటే హైదరాబాద్, వరంగల్, పర్కాల్, భూపాలపల్లి మీదుగా వెళ్ళొచ్చు. ఇలా అయితే 260 కిలోమీటర్లు ఉంటుంది. చూశారు కదా, ఇవన్నీ హైదరాబాదుకు చుట్టుపక్కల ఉండే శివాలయాలు. వీటిల్లో ఏ ఆలయం ప్రత్యేకత దానికి ఉంది. మీకు ఇవే కాకుండా ఇంకా చాలా శివాలయాలు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. మీ వీలుని బట్టి ఏ శివాలయానికి వెళ్ళాలో ప్లాన్ చేసుకోండి. మీ ఇంటిల్లిపాదికి శివానుగ్రహం కలగాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ మరో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.